మోడీ మీదన ఒక నెగిటివ్ క్యాంపెయిన్ నేను చెప్తానే వస్తున్నా, ఎవరిదో వాళ్ళు లైట్గా తీసుకుంటానే ఉన్నారు. ఒక వ్యూహాత్మకంగా నడుస్తుంది. దేశ ప్రధానమంత్రి ప్లాన్ చేసేటటువంటివి విదేశాంగ విధానానికి సంబంధించినవి, ఆర్థిక విధానానికి సంబంధించినటువంటి, అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి. ఇందులో అభివృద్ధి ఎజెండా ఎక్కడా తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. రోడ్ల, రైల్వేల, పారిశ్రామిక వాడల, పరిశ్రమలు తీసుకురావడం, ఇదంతా నడిచిపోతూనే ఉంది. అలాగే సందర్భంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు అది రేపు బడ్జెట్లో తేలుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు బడ్జెట్లో చూసాం, ఆ విధంగా మధ్యతరగతికి వచ్చిన బెనిఫిట్స్ చూసాం. అదే సందర్భంలో జిఎస్టీలో ప్రయోజనాలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవి చర్చనీయ అంశమే. అదే సందర్భంలో విదేశాంగ విధానం, రక్షణ విధానం పర్ఫెక్ట్గానే ఉంది, అక్కడ ఏలెత్తి చూపెట్టడానికి వీల్లేదు. ఒక ఎజెండాగా చూస్తే అది జెన్యూన్. కానీ చిన్న చిన్న అంశాలు, ఒక రాష్ట్రంలో జరిగే సంఘటన, లేకపోతే కనుక ఒక నార్మల్ ఇష్యూస్ను తీసుకొచ్చి ఒక తప్పుడు ప్రచారం చేయడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్గా ఈ కొత్త చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాల ద్వారా ఇంకే ఉంది, సామాన్యులు, వీధి వ్యాపారుల మీద కేసులు పెట్టేస్తున్నారు. ఇది తాజాగా తెర మీదకి వచ్చినటువంటి అంశం. వీధి వ్యాపారుల మీద కేసు పెట్టడం ఎందుకు వచ్చిందంటే, ఒక చోట వీధి వ్యాపారంట ఎవరితోనూ దౌర్జన్యం దిగాడు, ఆ కారణంగా వీధి వ్యాపారి మీద కేసు పెట్టేస్తాడా. ఇంకో చోట ఒక వీధి వ్యాపారి ఆక్రమించుకున్నాడని కేసు పెట్టారు. అది కొత్త చట్టంగా పెట్టబడినటువంటి కేసు కాదు. ఆయా ఇప్పుడు వీధి వ్యాపారులని తొలగింపులు, వీధి వ్యాపారాలకు సంబంధించిన కూల్చివేతలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఆ లోకల్ మున్సిపాలిటీ ఇష్యూనో, కార్పొరేషన్ ఇష్యూనో, ఆయా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు అవి ఉంటాయి. దానికి చట్టానికి ఏంటి సంబంధం? బట్ కొత్త చట్టాల మీద విషం చిమ్మాలంటే, ఇలాంటి ప్రచారం చేయాలంటే సామాన్యుడిని భయపెట్టాలి. ఏదో జరిగిపోతుంది, నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది అనేటటువంటి ఒక భయాన్ని కల్పించాలి. అలాగే సాటిస్ఫై అయ్యేటటువంటి వర్గాల్ని, పాప మనం బాగానే ఉన్నాంరా, వాడి బతుకెట్టు అయిపోయిందిరా అనేటటువంటి ఒక అభద్రతా భావాన్ని సృష్టించాలి. ఈ సైకలాజికల్ గేమ్ ప్రారంభమైంది. అర్థమైందో అర్థం కాలేదో ఎవరిష్టం వాళ్ళదే.